అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది, కానీ మంచితనం హృదయాన్నే దోచుకుంటుంది. మాట్లాడడం దేవుడిచ్చిన వరం, కానీ దానిని అదుపులో ఉంచుకొని మాట్లాడాలి. అందరిలోనూ మంచితనాన్నే చూడడం నేర్చుకుంటే అది మనలో కూడా ఉంటుంది. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైనటువంటి మనసు కూడా ఉంటుంది. అందుకోసం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకొని మనసును కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. పదునైన ఆయుధం కంటే మన ఒక్క క్షణంలో వచ్చేటటువంటి కోపమే చాలా పదునైంది. కనుక దానికి ఎక్కువ శక్తినివ్వకుండా మీ ఆలోచనలు మంచిగా ఉండేలాగా చూసుకోవాలి. తప్పును ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి పర్యవసానాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం మానేస్తే సగం సమస్యలు తొలగిపోతాయి. ఎక్కడ అహంకారం ప్రారంభమవుతుందో అక్కడ మనిషి పతనం ప్రారంభమవుతుంది. కనుక అహంకారాన్ని పెంచకుండా మిమ్మల్ని మీరు మనశ్శాంతిగా ఉండేలాగా, మంచిగా ఉండేలాగా ప్రోత్సహించుకోండి. సోమరితనం మనిషి పతనానికి కారణమవుతుంది. కనుక ఆ సోమరితనాన్ని పొందించకుండా మీరేం చేయాలి అని అంటే మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా చురుకుగా మీ పనులు మీరే సమకూర్చుకునేలాగా ప్రతి పనిని ఒక ఛాలెంజ్గా తీసుకొని చేసుకున్నట్లయితే మీరు మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు, మీ ఫ్యూచర్ని కూడా మంచిగా ఉండేలాగా చేసుకోగలుగుతారు. ఇవన్నీ పాటిస్తారని చెప్పి ఇవి మిమ్మల్ని మోటివేషన్ వైపుకు తీసుకెళ్ళి మంచి ఆలోచనలు వచ్చేలాగా చేస్తాయని నా చిన్న ప్రయత్నం అండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.